అదిరిపోయే ఎండల్లో చల్లటి కాలువలో భయంకరమైన ఎండ్రకాయలైతే పట్టా. మా అడవుల్లో ఉండే కాలువల్లో ఎండ్రకాయలు పట్టాలంటే పెద్ద సాహసమేనండు. ఇతనే ఆ పీతలు పట్టే వేటగాడు. అక్క నేను పాముల్నే పడతాను పీతలు లెక్క అన్నాడు నాతో. సరే పదండి నేను కూడా వస్తాను మీరు పీతలు పట్టేది ఎలాగో చూస్తాను అంటూ నేను కూడా కాలువలోకి వెళ్ళానండి. మొట్టమొదటి ఎండ్రకాయ అయితే దొరికింది. దాన్ని అయితే కొండనే పట్టుకోవాలి లేకపోతే మనం అయిపోతాం. ఇది మా ఊరికి కొద్ది దూరంలో ఉన్న కాలువ అడవి మధ్యలో ఉంటుందన్నమాట. ఎప్పుడు నీళ్లు ఉంటాయి, చల్లగా ఉంటుంది. ఎండాకాలం వెళ్తే అసలు ఏసీ కూడా దీని ముందు పనికిరాదనుకో, అంత చల్లగా ఉంటుందన్నమాట. ఇలా ప్రతి ఒక్క రాయిని లేపుకుంటూ పోతా ఉండాలన్నమాట. అలా వెళ్ళే క్రమంలో కొన్నిసార్లు అయితే పాములు కూడా ఉంటాయన్నమాట. అదిగో చూడండి ఒకటైతే దొరికేసింది. మనోడు పట్టేసుకున్నట్టున్నాడు. అబ్బా దొరికినట్టుంది ఎండ్రకాయ. ఈ ఎండ్రకాయ గురించి మీకు ఒక విషయం చెప్పనా? ఇదైతే బాలోడేట అంటారండి దీన్ని. ఇదైతే మనుషుల్ని కరవదండి, చాలా మెత్తగా ఉంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది. యాక్చువల్ గా ఇలాంటి ఎండ్రకాయలు చిన్న పిల్లలకి వండి పెడతారనమాట. ఆదివాసులు అయితే చాలా ఇష్టపడతారు ఈ ఎండ్రకాయలు. అయితే ఇవి తినడం వల్ల జాండిస్ లాంటివి కూడా రావని నమ్ముతారు. చూద్దాం మనోడైతే రాయి లేపుతున్నాడు. పాము ఉంటుందో ఎండ్రకాయ ఉంటుందో ఏది కనబడ్డా కూడా ఇక భయం లేకుండా ఉండాలి. నిజంగా చెప్పాలంటే రాయి లేపడం చేయి వేసి పుతకడం ఇదే సింపుల్ గా ఇలా చేసుకుంటూ పోతూనే ఎండ్రకాయ వేట సాగిస్తారనమాట. ఈ పీతల వేట అనేది నైట్ పూట అయితేనే చాలా బాగుంటుంది. నైట్ పూట బయటకు వస్తాయి గనక ఆ టైంలో ఎక్కువ మందం దొరుకుతాయి అన్నమాట. కానీ అక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది. పాములు కూడా అదే టైంకి వేట కోసం బయటకు వస్తాయి. చాలా మంది అయితే రాత్రిపూటే వేట చేస్తారండి. రాత్రిపూట వెళ్ళి లైట్లు పెట్టుకొని వేట చేసుకుంటారనమాట. నేనైతే ఒకసారి పగటిపూట వేట చేస్తే ఎలా ఉంటుందా అని కొత్తగా ట్రై చేశానన్నమాట. పీతలన్నీ ఒకే చోటికి రావాలంటే ఒక ఐడియా చెప్పనా? కోడి పేగులు లాంటివి అక్కడక్కడ రాళ్ళ మధ్యన పెట్టేయాలన్నమాట. అలా పెట్టి రాత్రిపూట వెళ్తే అక్కడ తినడానికి వస్తాయి. అప్పుడు మనకు ఒకే మందం ఒక చోటే దొరుకుతాయి అన్నమాట. అలానే చాలా మంది వేటాడి తీసుకొస్తారు ఈ ఎండ్రకాయల వేట అనేది. అబ్బా పెద్ద ఎండ్రకాయ అయితే పట్టేసిండు. చూడండి కొండు ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఆ కొండె మధ్యలో మన వేలు గనక పడింది అనుకో, క్యారెట్లు కట్ చేసినట్టు కటాకటా కట్ చేసేస్తుంది. అసలు బయట అయితే ఎండ మండిపోతా ఉంది. అలాంటి టైంలో ఇలాంటి చల్లటి వాగులో పీతల వేట ఎంత బాగుందో చూడండి. మళ్ళొకటైతే దొరికింది చిన్నది. ఇదే వాగులో కేజీ సైజు ఉండే ఎండ్రకాయలు కూడా దొరుకుతాయి. వాటినైతే మేము రాకాసి ఎండ్రకాయలని కూడా అంటాం. వీటిని పట్టాలంటే ఎటువంటి శబ్దము చేయకూడదు. ఇక్కడైతే మనోడు పెద్ద ఎండ్రకాయ ఉందక్క అన్నాడు. చూద్దాం మనోడు పడతాడో ఏం చేస్తాడు. ఎండ్రకాయ కాదు పాము వచ్చినట్టుంది, అందుకే పారిపోయి వచ్చేస్తున్నాడు. ఒక్కసారిగా మధు గుండె జారి జేబులో పడ్డట్టున్నది. పాము ఎలా ఉంది? లాగుందా? పట్టుకున్నావా? పట్టుకోలేదు, మామూలుగా అలా కదులుతా ఉంది కదా, కదులుతా ఉంటాను. ఉంది పట్టు. నువ్వు నెమ్మదిగా పెట్టు. అది వచ్చి పట్టు పైన పెట్టు. ఎక్సలెంట్. ఇటు పట్టుకో. క్లోజ్ చేసి పెట్టుకో. కరసా చూసుకో. ఏ మధు తమ్ముడు జాగ్రత్త, వదిలేస్తావేమో చూసుకో. ఒకసారి ఎత్తి చూపెట్టబ్బా. ఒక్క నిమిషం ఉండు చూడన్నా ఫ్రెండ్స్, చాలా పెద్దది దొరికింది. ఇప్పుడు చూపెట్టు. ఏ మధు చెప్పాను కదా జాగ్రత్త అని. పడేసావా? ఇప్పుడు దొరకడం కష్టం అయ్యా. అబ్బా పెద్ద ఎండ్రకాయ అయితే చేతికి చిక్కి తప్పించుకున్నది. దాన్ని మేము తినే యోగ్యత లేదనుకుంటా, బతికిపోయింది. అయినా పర్వాలేదు, ఈ వాగులో ఎన్ని రాళ్ళు ఉన్నాయి అన్ని రాళ్ళు ఎత్తుకుంటూ పోతే అన్ని దొరుకుతాయి మాకి. ఒక్కడు పోతే ఏమైంది? చూసారా ఒక కూర మందం అయితే దొరికాయి. మాకెప్పుడైనా ఇట్లా ఎండ్రకాయల కూర తినాలనిపిస్తే అప్పటికప్పుడు మేము అట్లా వాగుకి వెళ్ళిపోయి 1 గంట అలా వెతుక్కొని పట్టుకొచ్చుకొని కూర చేసుకొని తింటామన్నమాట. నిజానికి మా పల్లెలో బతకాలంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు. చేపలు, పీతలు, చుట్టూ ఆకుకూరలు, అడవి కూరలు లాంటివి తెచ్చుకొని మేము బ్రతుకుతామన్నమాట. ప్రకృతి ఒళ్ళో దొరికే ఆహారాన్ని అయితే మేము బాగా తింటాము. అందుకే మాకు షుగర్లు గాని, బీపీలు గాని
హార్ట్ అటాక్ లాంటివి కానీ ఏవి రావు. ఈ ఎండ్రకాయల గురించి మీకు ఒక తెలియని విషయం చెప్పనా? ఎండ్రకాయలు ఉండే పెద్ద కొండ ఉంటుంది కదా, ఆ కొండలు ఇరిగిపోయినా కూడా మళ్ళీ వస్తాయంట. అంటే అప్పుడు ఇరిగిపోయి తప్పించుకున్నది కదా, దానికి మళ్ళీ వస్తాయన్నమాట కొండలు. ఎక్కడికి పోద్దది? మళ్ళీ మాకే దొరకాల్సిందే, మా కంచానికి రావాల్సిందే. మా ఉడత మొహమ్మడికైతే ఒకడు దొరికింది అతి కష్టం మీద. పట్టింది చిన్న ఎండ్రకాయనే, కానీ బిల్డప్ చూడండి, పెద్ద పులిని కొట్టినట్టు ఫీల్ అవుతున్నాడు. ఇలా ముందుకే వెళ్ళిపోవాలండి. ఇలా ముందుకు వెళ్తుంటే ఓపికే ఉండాలి గాని ఎంత దూరం అయినా వెళ్తూ పట్టొచ్చు. ఈ ఎండ్రకాయల గురించి మీకు తెలియని విషయం అయితే చెప్పనా? ఇవి వాటి గూళ్ళను అవే కట్టుకుంటాయి. తేమగా ఉన్న చోట తొరలు చేసుకుంటాయి అన్నమాట. అదే చెట్టు కింద, చెట్టు వేర్ల కింద, నీళ్లు ఎక్కువగా ఉన్న చోట చూసి తొరలు చేసుకొని ఉంటాయి. రాత్రంతా వేటకపోయినా కూడా తిరిగి మళ్ళీ అదే గూట్లోకి వెళ్ళిపోతాయి లోపలికి. ఏ పీతకు ఆ పీతే సపరేట్ గా ఇల్లులు కట్టుకుంటాయి. అంటే దేనికి దానికి బొక్కలు చేసుకొని ఉంటాయి అన్నమాట. భార్య భర్తలైనా సపరేట్ గా ఉండాల్సిందే. మనమైతే అలా ఒక్కరోజు కూడా ఉండలేం కదా. ఆటగాడే ఎట్లయితే పట్టామా లేదు అది కావాలి మాకు. అదన్నా అన్న వదిలేద్దన్నా, అది ఫోన్ లోపల పెట్టు. మన పుసుకు మన జారిపోయింది అనుకో, లేని కొంచెం కదా అన్న. వేసేయి వేసి మూసాయి, కవర్ మూసాయి అంతే. అదేం చేయగలరు చెప్పలేదు ఎక్కడ ఉంటాయో అని. దగ్గర అసలు మేము వచ్చి గంట సేపు అవుతుంది. వాగులో ఎంతసేపు తిరుగుతున్నా మాకైతే టైం అయితే తెలియటం లేదు. కొంతమంది ఆదివాసులు అయితే తాటికల్లు, ఇప్పసార తెచ్చుకొని ఇలా ఎండ్రకాయలు పట్టుకొని మంచిగా ఉప్పు కారం తగిలిచ్చి ముందర పెట్టుకొని పార్టీలు చేసుకుంటారనమాట. ఎందుకంటే ఆదివాసుల మధ్యన బార్లు, రెస్టారెంట్లు ఏమి ఉండవు కదా. అయినా ఆదివాసి బిడ్డలు లేచిందే లేడి పిల్ల అన్నట్టు చేపల వేట అంటూ, ఎండ్రకాయల వేట అంటూ, అడవి వేట అంటూ ఇవి అవి అనుకుంటూ వెళ్తానే ఉంటారు. ఇంట్లోనే ఉండరు ఖాళీ ఉంటే. వీళ్ళకి బయట సమాజంలో ఏం జరుగుతుందో, ఎలా ఉంటున్నారో, అసలు ఏం వస్తుంది ఏం రావట్లేదు, అసలు ఏం తెలియదండి. కొన్నిసార్లు అయితే పీత ఉంటే బొక్కలో పుల్లబెట్టాలి. పుల్లబెడితే వేరే బొక్క మార్గం నుంచి బయటికి కనిపిస్తుంది అన్నమాట. మధు చేసేదైతే అదే ప్రాసెస్ అండి. కొంతమంది అయితే రకరకాల పేడ నీళ్లు, రకరకాల ఉప్పు అని ఇంకేదేదో కలుపు పోస్తా ఉంటారన్నమాట. మధు అయితే పుల్లతో ట్రై చేస్తున్నాడు, చూద్దాం ఎలా బయటికి వస్తుందో. ఈ మూలకొచ్చింది మధు చూడండి, ఈ అబ్బాయికి అయితే అస్సలు భయం లేదు. పాము లాంటిది ఏమైనా ఉండి మొహం మీదే కాటేస్తుంది కదా. పాపం 2 వారాల నుంచి అడుగుతున్నాడు, అక్క వీడియో తీసేటప్పుడు ఎండ్రకాయలకి నేను కూడా వస్తా, నన్ను కూడా పిలవండి, తీసుకెళ్ళండి అని అడుగుతున్నాడు కదా అని తీసుకొచ్చిన. అబ్బో తీసుకొస్తే చాలు ఎంత ఆసక్తి చూపిస్తున్నాడు అంటే ఎండ్రకాయలు పట్టే విషయంలో. బొక్కలని చూడట్లేదు, రాళ్ళని చూడట్లేదు, చేతులు వేస్తున్నాడు, అన్ని వెతుకుతూ పాగులాడుతూ దొరికించుకుంటున్నాడు. అబ్బా దొరికినట్టుంది, చూడండి పట్టుకొని వస్తున్నాడు బయటికి. చూడండి అదిగో, ఇందాక ఎండ్రకాయ బొక్కలో నుంచి పుల్ల గుచ్చిండు కదా, అదే ఈ సైడ్ కి బయటకు వచ్చింది అనమాట. దొరకబట్టిండు ఎట్ట చేసి. అబ్బా మామూలు లేదు కదా, వేసాయి దీన్ని పలగొట్టేసి ఇక్కడ ఏం కదలే. అవును ఇక్కడ చూసా కూర మందం అయితే దొరికాయి. చూడండి ఎలా కోపంతో ఉన్నాయో, మమ్మల్ని పట్టేశారు, కవర్లో పెట్టి గాలి ఆడుకుడు చంపుతున్నారని. కుండ్లు చూసావు ఎంత బాగా ఆవేశంతో ఉన్నాయో. మళ్ళీ పాము పరిచయం అయినట్టుంది, అందుకే పారిపోతున్నాడు మనోడు. నిజం చెప్పాలంటే 2 పాములు 6 ఎండ్రకాయలు. మా వేట అయితే ఇలా సాగిపోతుంది అనమాట. మా వేట అయితే అయిపోయింది. ఇంత పెద్ద చెరువుల్లో పట్టడం అనేది మనకు చాలా సాహసంతో కూడుకున్నది, కానీ చాలా సాహసం చేశాడు మనోడు. అయితే మీరైతే పూర్తిగా చూడండి ఈ వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంటికైతే వచ్చేసామండి. చూడండి ఎన్ని ఎండ్రకాయలు పడ్డాయో. ఎలా అనిపించింది మా పీతల వేట వీడియో? మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అడుగు బిడ్డ రాధా.